మా కాడ గోదావరి జిల్లాలు అనేది కళ అనమాట. బిఎన్ రెడ్డికి ఓటేస్తే గోదావరి జిల్లాలు వస్తాయని వాళ్ళ రైటింగ్ రాపిచ్చేది. ఇందిరమ్మకి ఓటేస్తే చాలు గోదావరి జిల్లా వస్తాయి. చంద్రబాబు నాయుడుకి వస్తే గోదావరి జిల్లాలు వస్తాయి. ఏ అమ్మకి వేసినా ఏ అయ్యకి వేసినా ఓటు రాలేదన్న. ఒక కేసీఆర్కి మాత్రమే ఓటేస్తే ఎక్కడో కాళేశ్వరం నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరితో మా కాలువరింది కేసీఆర్ గారు. దాని తర్వాత కాలక్రమేణా కేసీఆర్ గారు ఆనవాళ్ళు జరిపేలా కాళేశ్వరం కూలిపోయిందని మా నీళ్ళు చెప్పడం, నేను వాటి మీద ప్రశ్నించే గొంతులు ఎక్కువైతేనే మా మీద కొట్టి మా మీద ఎట్రాసి కేసు పెట్టి జైలు పంపి రాష్ట్రంలో చాలా మంది యూట్యూబ్ ఛానల్ మీద అదే జరిగింది, మా మీద అదే జరిగింది. మేము భయపడే వ్యక్తులం కాదన్న. తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ. ఆ సారు దిశానిర్దేశంలో ఇప్పుడు కూడా ఉంటున్నాం కాబట్టి మేము భయపడే వ్యక్తులం కాదు కాబట్టి ఎన్ని రోజులు భయపడం. ఇంకో పుణ్యకాలం 2 సంవత్సరాలు గడిచిపోయింది నా 18 నెలల కాలంలో వాళ్ళు పీకింది ఏం లేదు. పుణ్యకాలం అది మీకు? అరే మాకు తెలిసింది కదన్న, జనాన్ని వెళ్తే పుణ్యకాలం కాబట్టి ఇంకేమన్నా అంటే పోయిన కాలాన్ని పుణ్యకాలం అనకపోతే ఉందన్న. ఇంకొక 3 ఏళ్లలో ఒక సంవత్సరం ఎలక్షన్ పీరియడ్ అయింది. ఆ 2 ఏళ్లలో తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రం తెచ్చుకున్న పార్టీ ఈ కుక్కలు చింపి ఇస్రాకులు అవుతుంది. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా అభ్యర్థి ఉంటుందన్న.